ఫోర్ సైడ్స్ టీవీ. మొక్కలు శబ్దాలు చేస్తాయా? అవి మీరు ఎప్పుడైనా విన్నారా? మొక్కలు చెట్లు ఆక్రందనలు చేస్తాయా? వాటి శబ్దాలు ఆక్రందనలు జంతువులు కీటకాలకు వినిపిస్తాయా? చెట్లు మొక్కలను కూకటి వేళ్లతో పెకిలించినప్పుడు, కాండాలను నరికినప్పుడు ఆవేదనకు గురవుతాయా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఆ వివరాలేంటో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మొక్కలు చెట్లు ఎంత ఉపయుక్తమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనుషులకు ప్రాణవాయువు సమర్పిస్తాయి. అసలు మొక్కలు లేనిదే మానవులు జీవించడం కష్టం. వాటి మనుగడే మనుషులకు జీవనాధారం. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జనజీవనానికి అవసరమయ్యే ప్రాణవాయువును అందిస్తాయి. అసలు పచ్చదనం లేని ప్రపంచం ఊహించడం చాలా కష్టం. మొక్కలను చెట్లను మనం ఎంత ఇబ్బంది పెట్టినా అవి మనకు ఉపయుక్తంగానే ఉంటాయి. వాటిని హింసించినా లోపల బాధపడుతూ మనుషులకు సహకరిస్తూనే ఉంటాయి. కానీ వాటిని మాత్రం మనుషులు ముప్పు తిప్పలు పెడతారు. తమ అవసరాలకు విచ్చలవిడిగా వాడేసుకుంటారు. కానీ మొక్కలు కూడా బాధపడతాయని, అవి కూడా ఆక్రనందనలకు గురవుతాయని భావించారు. ఇవి మేము చెబుతున్న మాట కాదు. కొన్ని పరిశోధనలు ఈ వివరాలు వెల్లడించాయి. తీవ్ర ఒత్తిడిలోకి లోనైనప్పుడు మొక్కలు కూడా ఆక్రనందనలు చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు వేసినట్టుగా ఉంటాయని చెబుతున్నారు. అవి మనుషులకు వినిపించమంటున్నారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ అంశాలు తాజాగా సెల్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. చెట్లు మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకిలించినప్పుడు లేదా వాటి ఖండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఈ ఆక్రనందనలు చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మొక్కలు తమకున్న బాధను, ఇబ్బందులను చుట్టూ ఉన్న జీవాలకు తమదైన శైలిలో తెలుపుతాయని నిపుణులు గుర్తించారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలు చెట్లు చేసే శబ్దాలు మనుషులకు వినపడవని, ఆ శబ్దాలు కొన్ని జంతువులు కీటకాలకు వినబడతాయని, మొక్కలు చేసే సౌండ్స్ కు అవి స్పందిస్తాయని అంటున్నారు. కీటకాలు ఇతర జంతువులు సమాచార మార్పిడి కోసం శబ్దాలు చేస్తాయని, కాబట్టి వాటితో నిత్యం సంభాషించే మొక్కలు ఎటువంటి శబ్దాలు చేయవని భావించడం సరికాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనుషులకున్నట్లే మొక్కలు జంతువులకు కూడా ఒత్తిళ్లు ఉంటాయా? డిప్రెషన్కు లోనైనప్పుడు అవి ఏం చేస్తాయి? సఫోకెంట్గా ఉంటే వాటి చర్యలేంటి? అలసిపోయినప్పుడు వాటికి అవి ఎలా బూస్ట్ తెచ్చుకుంటాయి? ప్రెషర్ నుంచి ఎలా బయటపడతాయి అనే విషయాలను కూడా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వివరాలేంటో మీరు చూడండి. మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు ముడుచుకోవడం, రంగులు మార్చుకోవడం, ఇతర మార్పులకు లోను కావడం సాధారణమే. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ కొన్ని శబ్దాలతో వాటి ఇబ్బందులను చెబుతాయని శాస్త్రవేత్తలు అధ్యయనాల్లో తేలింది. అయితే అసలు మొక్కలు కూడా శబ్దాలు చేస్తాయని తెలుసుకోవటానికి టమాటాలు, పొగాకు మొక్కలను ఎంచుకున్నారు. మొక్కలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాధారణ సమయాల్లో చేసే శబ్దాలను పరిశోధకులు పరిశీలించారు. దీనికోసం ప్రత్యేక మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంను కూడా వాడినట్లు తెలుస్తోంది. ఈ మిషన్ సహాయంతో మొక్కలు వివిధ సమయాల్లో శబ్దాల మధ్య భేదాలను గుర్తించారు. ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కల శబ్దాలు మీటరు దూరం మేర వినబడతాయని, అవి హై పిచ్ లో ఉంటాయని ఎక్స్పెరిమెంట్లో స్పష్టమయ్యాయి. మిగతా సమయాల్లో అవి చాలా ప్రశాంతంగా ఉంటాయని గుర్తించారు. కానీ మొక్కలు ఎలా శబ్దాలను చేస్తాయనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. వాటిపై పరిశోధకులు శోధనలు మొదలుపెట్టారు. త్వరలోనే ఆ వివరాలు కూడా తెలుస్తాయని ఆశిద్దాం. మొక్కలకు ప్రాణవాయువు ఉందని తెలుసు, కానీ అవి శబ్దాలు కూడా చేస్తాయని కొన్ని పరిశోధనల వల్ల తెలుసుకున్నాం. ఇదండి మొక్కల గురించి కొత్త విషయాలు.